నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నేను చెరుకూరు సతీష్ బాబు, ఈ ప్రాపర్టీ షోకి కన్వీనర్ని, ప్లస్ విజయవాడ చాప్టర్కి చైర్మన్. రెస్పాన్స్ నిన్న కొంచెం స్టార్టింగ్ రోజు కొంచెం డల్గా ఉంది, కానీ ఇవాళ ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం బాగానే పికప్ అయింది, బాగానే ఉందండి. అది ఎట్లా ఉంటుంది సార్ అమరావతిలో రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంటుంది? అమరావతి అండి ఇట్ టేక్స్ టైం అండి. ఇదంతా అప్పుడు ఏదైనా అందరూ ఏంటంటే సడన్గా ఒక 5 yearsలో జరిగేది కాదు. మనకి యాక్చువల్గా హైదరాబాద్ అయినా కూడా 10 to 15 years పట్టింది, అదంతా టైం టేకింగ్ అది. సో అప్పుడు అమరావతిలో కూడా ఇప్పుడే ఇవన్నీ కూడా లాస్ట్ 3 monthsలో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఇప్పుడే మొన్న అన్ని ఓపెనింగ్స్ అట్లా స్టార్ట్ చేశారు వర్క్. అది ఈ రోడ్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయినాయి. ఈ కనెక్టివిటీ ఆఫ్ ఈ బైపాస్లు ఇవన్నీ కూడా కొంచెం అవన్నీ కూడా రెడీ అవుతున్నాయి. సో మా ప్రకారం ఒక అందరూ 1 or 2 years తర్వాత నుంచి కొంచెం బాగానే ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓవరాల్గా ఇన్వెస్టర్స్కి ఏమైనా చెప్పదలుచుకున్నారు సార్? అమరావతిలో కొంచెం డౌట్స్ ఉంది కదా, అంటే ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉండబోతుంది అనే కొంత భయాన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరేం చెప్తారు? అంటే భయానం అంటే ఇప్పుడు మేము లాస్ట్ 25-30 years నుంచి ఈ లైన్లో ఉన్నాం. మాకు గవర్నమెంట్స్ మారినా కూడా ఎప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్ అప్పుడు ఈ బైఫర్కేషన్ జరిగింది, డివైడ్ అయిపోయింది, బాగానే ఉంది. కానీ ఏంటంటే గవర్నమెంట్ మారిన తర్వాత ఈ 3 capitals ఈ కన్ఫ్యూషన్తో ఇన్వెస్టర్ కూడా కొంచెం కన్ఫ్యూషన్లో పడటం జరిగింది. సో గవర్నమెంట్ మారిన తర్వాత మళ్ళీ ఒక పీపుల్కి ఒక క్లారిటీ వచ్చింది, క్యాపిటల్ అనేది ఇక్కడ ఉంటుందని. సో కనెక్టివిటీగా ఒక స్టేట్ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ అది కూడా కొంచెం గవర్నమెంట్ కొంచెం ఇంకా కాన్ఫిడెన్స్ అది ఇస్తే మామూలుగా ఇన్వెస్టర్ ఈజ్ ఆల్సో ఇన్వెస్ట్ చేయడానికి ఉన్నారు, బట్ ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితే బాగుంటుందని మాకు అనిపిస్తుంది. సిఆర్డీ ఎటువంటి సపోర్ట్ ఇస్తాం సార్ ఇప్పుడు రియల్ ఎస్టేట్కి సంబంధించి? సిఆర్డీ వాళ్ళు మాకు గవర్నమెంట్ మున్సిపల్ అంటే ఎంఐడి వాళ్ళు ఈ మధ్య జీవోల్లో కూడా చాలా రిలాక్షన్స్ ఇచ్చారు. అవన్నీ కూడా కొంచెం మా బిల్డర్స్ కొంచెం అడ్వాంటేజ్. సో సిఆర్డీఏ కూడా దానిలో ఈ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఇప్పుడు మినియేచర్ మేము అడిగాం మామూలుగా అమరావతిది. వాళ్ళు ఎమ్మటే మీరు తీసుకుని ప్రమోట్ చేసుకోండి, బాగుంటుంది, మన పబ్లిక్ కూడా చూస్తారన్నారు. అవి కూడా వచ్చి బాగా చూస్తున్నారు. అది మినియేచర్ని కూడా సిఆర్డీఏ సైడ్ వాళ్ళు బాగానే సపోర్ట్ చేస్తారు. ఎంతమంది రావచ్చు అనుకున్నారు సార్ ప్రాపర్టీ షో ఓవరాల్? ఈ ప్రాపర్టీ షో మేము ఒక 4,000 to 5,000 మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ ప్రాపర్టీ షోలో ప్రాపర్టీ షో వచ్చి విజిట్ చేసిన వాళ్ళకి ఒక రిజిస్టర్ చేసుకుంటే ఒక కూపన్ ఇస్తున్నారు. ఆ కూపన్ వ్యాలిడ్ ఫర్ 1 month. దానిలో ఏంటంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వేవ్ ఆఫ్ చేస్తున్నారు. సో రిజిస్ట్రేషన్ వాళ్ళు కనుక ప్రాపర్టీ బుక్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వాళ్ళ అపార్ట్మెంట్కి కానీ వాళ్ళ విల్లాకి కానీ ఉండవు. అది అవైల్ చేసుకుంటే వాళ్ళకి బాగా ప్రైస్ కొంచెం తగ్గుతుంది అన్నమాట. థ్యాంక్ యూ అండి.